దుర్యోధనుని పక్షాన జోదమాడి ధర్మరాజును ఓడించి వీరి రాజ్యాన్ని అపహరించారు. వారు అంత మోసం చేసిన ధర్మానికి కట్టుబడి వీరు అరణ్య అజ్ఞాతవాసాలు ముగించారు. ప్రపంచాన్ని జయించగల శక్తి సామర్థ్యాలున్న వీరు ధర్మదీక్షతో ఈ క్లేశాలన్నిటినీ భరించారు. అజ్ఞాతవాసంలో ఎటువంటి బాధలు పడ్డారో మీరందరూ ఎరుగుదురు. ఇన్ని దేనికోసం పడ్డారు? తమ రాజ్యభాగం తమకు సక్రమంగా రావాలని కదా. మనం అటు దుర్యోధనుడికి ఇటు ధర్మరాజుకి నష్టము కష్టము లేని రీతిలో ఈ సమస్యను పరిష్కరించాలి. రణరంగంలో పాండవులను కౌరవులు జయించలేరు కనుకనే మాయ చేసి వీరిని వంచారు. ఈనాడు వీరి తండ్రి రాజ్యంతో పాటు వీరు స్వయంగా జయించిన భూభాగాన్ని కోరుతున్నారు. పోగా చిన్ననాటి నుంచి వీరిని ఎలా అయినా హతమార్చాలని వారు పన్నిన పన్నాగాలు సాగించిన కుట్రలు లోకానికి తెలుసు. పాండవుల ధర్మదృష్టిని మీరు ఎరుగుదురు. ఇప్పటికీ దుర్యోధనుడు తన మనసు మార్చుకోకపోతే యమసదనమే శరణ్యం. యుద్ధం సిద్ధమైతే వారి బలం ముందు వీరు ఆగుతారా అని సందేహించవలసిన పని లేదు. ఇప్పుడే మనం యుద్ధం ప్రకటించవచ్చు, కానీ అది రాజనీతి కాదు. ధర్మశీలంతో అప్రమత్తంగా దూత కార్యాన్ని నడపగల ఉత్తమ పురుషుని అక్కడికి పంపడం యోగ్యమైన కార్యంగా నాకు గోచరిస్తోంది అన్నాడు. అప్పుడు బలరాముడు లేచి, తమ్ముడు, జోదం విషయం చూస్తే ధర్మరాజుకి కుతూహలం ఉన్నంత కౌశలం లేదు కనుక శకుని జయించాడే కాని అది వారి దోషం కాదే. ఓడుతున్నానని తెలిసి ఆవేశంతో పందాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. అది ఎవరి తప్పు? అయినా ఆ విషయం విడిచిపెడదాం. ఇప్పుడు మనం పంపే దూత సౌమ్యంగా వినయంగా శాంత చిత్తంతో సంధికే ప్రయత్నించాలి అని అంటున్న బలరాముని వైపు కన్నులు ఎర్రజేస్తూ సాత్యకి, బలరామ, మనిషి ప్రకృతిని బట్టి మాట ఉంటుంది. మీ అంతఃకరణేమిటో మీరు విశదం చేశారు. అయినా మిమ్మల్ని తప్పు పట్టాలని అనుకోవటంలా మీ మాటలు వింటూ మౌనంగా కూర్చున్నారే, వీరిని చూసి నేను జారిపడుతున్నాను. జోదంలో ధర్మరాజుకి కౌశలం లేదని తెలుసు, అందుకే పనిగట్టుకు పిలిపించి ఓడించారు. అది ధర్మమని వారు దోషులు కారని ఎలా అంటున్నారు మీరు? ఇక మనం పంపే దూత అక్కడ వినయంగా చేతులు కట్టుకు నిలబడి మాట్లాడవలసిన పని లేదు. తల వంచడం అనేది క్షత్రియుడి చేసే పని కాదు. ఇక అక్కడ ఉన్న భీష్మ ద్రోణ విదురాదులెవరు వీరి రాజ్యం వీరికి ఇప్పించరు. రణరంగంలో ధనుస్సు ధరించి ఆ దుర్మార్గులందరినీ బంధించి పాండవుల పాదాల మీద పడవేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు. కొంతసేపు సభంతా మౌనంగా ఉంది. గాంధీవం ధరించి అర్జునుడు, గదాదండంతో భీమసేనుడు, సుదర్శనధారి అయి వాసుదేవుడు, ఈ విరాట ద్రౌపద ధృష్టద్యుమ్న నకుల సహదేవాదులు నిలబడితే ఎవరు వీరి ఎదుట నిలవగలవారు? మహాయోధుడు అభిమన్యుడున్నాడు, ఉపపాండవులున్నారు, ఇంకా ఎందరో యోధులు మన పక్షంలో ఉన్నారు. మర్యాదగా ధృతరాష్ట్రుడు వీరి రాజ్యం వీరికి ఇవ్వాలి. అంతేగాని యాచించడం అనేది రాజధర్మం కాదు. వారు అంగీకరించరు, రణరంగంలో శాశ్వత నిద్ర తీసుకుంటారు అనగా ద్రుపద మహారాజు. సాత్యకి, నీ ఆలోచన చాలా చక్కగా ఉంది. నువ్వు చెప్పినట్టు దుర్యోధనుడు వీరి రాజ్యం వీరికి ఇవ్వడు. పుత్ర ప్రేమతో ధృతరాష్ట్రుడు అంతే చేస్తాడు. భీష్మద్రోణులంటావా, వారి అనుగ్రహం మీద బతుకుతున్నారు. ఇక శకుని కర్ణులు మూర్ఖంగా దుర్యోధనుని వెనుక తిరుగుతారు. ఇప్పుడు బలరాముడు చెప్పిన మాట వల్ల ప్రయోజనం లేదు. దుర్బుద్ధి క్రూరుడు అయిన దుర్యోధనుని ముందు వినయము శాంతము పనికిరావు. శాంతము వినయము ఉన్నవారిని అసమర్థులుగా భావిస్తారు మూర్ఖులు. అది విడిచిపెట్టు. ముందుగా మనం మిత్రదేశాల రాజులందరి దగ్గరికి దూతలను పంపి సేనాబలాన్ని సమీకరించాలి. ఎవరు ముందు కోరితే వారికే సాయపడడం క్షత్రియుల ధర్మం. ఈపాటికే దుర్యోధనుడు ఈ ప్రయత్నంలో ఉంటాడు కనుక హస్తినాపురం వెళ్లి దూతకృత్యం సాగించడానికి విద్వాంసుడు, వ్యవహార కుశలుడు, రాజనీతిజ్ఞుడు అయిన మా పురోహితులను పంపుదాం. అక్కడ ఎవరితో ఏం చెప్పాలి అనేది మనం విశదం చేద్దాం అంటుంటే శ్రీకృష్ణుడు, మహారాజా, మీ సూచన సముచితంగా ఉంది. దీనిని నీతి కోవిదులు కూడా హర్షిస్తారు. పాండవులు కౌరవులు ఉభయులు మనకు సమానమే. ఉభయులకు నష్టం కష్టం రాకుండా చూసుకోవాలి. పోగా మీరు జ్ఞానంలో వయస్సులో మాకంటే పెద్దలు.
ధృతరాష్ట్రుడు మేము గౌరవిస్తాడు, కృపద్రోణులతో మీకు స్నేహం ఉంది. కనుక సముచిత సందేశం ఇవ్వవలసిందేమిటో తరువాత ఆలోచిద్దాం. ఇప్పటికే చాలా రోజులైంది ఈ పెళ్లి పేరిట వచ్చి మాకు సెలవిప్పించండి అని తన యదువంశీయులతో ఆయన నిష్క్రమించాడు.